నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఏపీ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఓహా జగన్, ఆ బస్సే వ్యూహ ప్రతివ్యూహాల కేంద్రం. ఎన్నికలకు ముందు జగన్ వదిలిన అతిపెద్ద బాణం ఈ బస్సు యాత్ర. కురుక్షేత్రం కోసం ఖతర్నాక్ వ్యూహం. పల్లె పల్లెల్లో ప్రజల ఆలోచనలో జల్లెడా పడుతున్న ఐపాక్. మండు టెండలోనూ ప్రజల మధ్యనే ఒక్కో ఓటర్ అభిప్రాయంపై తిరుగులేని ముద్ర. అందరి మనోగతాలను జగన్కు చేరవేస్తున్న టీం. ఆ దిశగానే జగన్ ప్రచార శైలిలో మార్పులు. బస్సు యాత్రలో ప్రతి నివేదికపై సమగ్ర విశ్లేషణ. ఆయా నియోజకవర్గాల స్థితిగతులపై బూతు స్థాయి సమీక్షలు. బస్సు వేదికగా మరింత బలోపేతానికి అడుగులు. వెనకబాటు లోపాలపై స్వయంగా సమీక్ష. పరిష్కారం. అంతుచెక్కని వ్యూహాలు, పక్కా ప్లాన్తో ముందుకు. వ్యూహ రచనలో వైఎస్ఆర్ను మించిపోయాడంటున్న విశ్లేషకులు. అందరి బస్సు యాత్రల కన్నా జగన్ బస్సు యాత్ర ఎలా ప్రత్యేకం, ఎందుకు ప్రత్యేకం అంటూ రాగాలు తీసిన గొంతులే జగన్ బస్సు యాత్ర అన్నింటికన్నా ప్రత్యేకమని కొత్త పల్లవులు అందుకుంటున్నాయి. మేమంతా సిద్ధం ప్రచార పర్వంలో సీఎం జగన్ ప్రయాణిస్తున్న బస్సు చూపులకే కాదు, చేతల్లోనూ ప్రత్యేకంగానే నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎన్నికల ప్రచార వ్యూహాలు ఎప్పటికప్పుడు సరికొత్త రూపాల్లో పురుడు పోసుకుంటున్నాయి. అందుకే ఏ రోజుకు ఆ రోజు ఈ బస్సు యాత్ర వినూత్నంగా సాగుతున్నది. ఇది మొత్తానికి మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి దాదాపు 21 రోజుల పాటు ప్రారంభించుకున్నారు. 21 రోజుల పాటు చేపట్టే కార్యక్రమంగా పులివెందుల్లో ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు రాయలసీమ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కోస్తా జిల్లాలో ఎంటర్ అయింది. ఈ బస్సు యాత్ర వ్యూహాలకి, ప్రతి వ్యూహాలకి ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల మనోగతం ఏముంది, ప్రజల నాడి ఏ విధంగా ఉందని ప్రతినిత్యం ప్రతి మనిషి యొక్క నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని బట్టి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి ఆ బస్సులోనే, ఆ బస్సు కేంద్రంగానే మొత్తం ఎలక్షన్ యొక్క వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నట్టు ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో కూటమిని అల్లల్లాడిస్తాడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి. కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎత్తులు, పై ఎత్తులు తెలవని పరిస్థితుల్లో వాళ్ళు గిలా కొట్టుకునే పరిస్థితి. అటు చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ. ఎందుకంటే అనూహ్యంగా ప్రజల్లోకి వెళ్తాడు. ప్రజల యొక్క స్పందన కూడా అదే రేంజ్లో ఉంది. ప్రజల యొక్క ఆదరణ అనుకున్న దానికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తుంది. వారు ఈ 58 నెలల పాటు చేసిన పనులు, ఈ 58 నెలల పాటు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో ప్రజలకి అందించిన అనేక పథకాల వల్ల అనూహ్యమైన స్పందన వస్తుంది. ఊహించలే ప్రతిపక్షాలు కూడా ఈ రేంజ్లో స్పందన ఉంటుంది అని ఊహించలే. వీళ్ళు అనుకున్నట్టు గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన కాబట్టి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మాకు గలిచి వస్తుంది అనుకున్నా కానీ ఆయన ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ చేసిండో బస్సు యాత్ర రోజు రోజుకి బస్సు యాత్ర వల్ల ప్రజల్లో గ్రాఫ్ పెరుగుతుంది అనేది ఒక విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రభుత్వం పైన కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది. వారు ఈ 58 నెలలు చేసిన పనుల్ని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ 58 నెలల పాటు ప్రజలకి ఇచ్చిన సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంటింట్లో ప్రతి వర్గంలో, ఇంట్లో కూడా 4-5 వర్గాలు ఉంటే మహిళలు, వయోవృద్ధులు, విద్యార్థులు, ఇట్లా రైతులు, రకరకాల సెక్షన్స్కి ఒక్కొక్క ఇంట్లో మేలు పొందిన వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు. ఆ చర్చ వల్ల మౌత్ టాక్ పోయింది. మౌత్ టాక్తోనే అనూహ్యంగా స్పందన వచ్చింది. కాబట్టి దానికి సంబంధించి బస్సు యాత్రే కదా అనుకుంటే బుస్సున పొంగింది అని, బస్సు యాత్రే కదా అనుకుంటే అది బుస్సున పొంగింది. రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్కి మించిపోయిండు ఎత్తులు పై ఎత్తులు వేయటంలో అని విశ్లేషకులు ఒక విశ్లేషణ చేసినట్టు ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇది ఆయన ఊసరవెల్లి సంచలనాలే ఊపిరి, ధనార్జన ధ్యేయం, మైండ్ గేమ్లే బలం, మితిమీరిన ఆధిపత్యం, పార్టీలే ఆయన పావులు, వినకుంటే ఆరోపణలు. ప్రశాంత కిషోర్ కాదట, అప్రశాంత కిషోరు అంటే ప్రశాంతత లేదు ఆయనకి. అప్రశాంత కిషోరు ఆకృత్యాలు తొండముదిరి ఊసరవెల్లిగా మారిందని తెలుగునాట సామెత. ఇప్పుడు అది మరోసారి నిజమని ప్రశాంత్ కిషోర్ ఉదంతం కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది. చిన్న సర్వే టీంతో మొదలైన ఆయన రాజకీయ వాణిజ్యం ఇంతింతాయి ఒటిడంతాయి అన్నట్టు ఇప్పుడు దేశ రాజకీయ రంగాన్ని శాసించాలని చూస్తుంది. ఎప్పుడో ఎక్కడో గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టాలెంట్ను గుర్తించి తన రాష్ట్రంలో సర్వే చేయించుకొని దాన్ని అనుసరించి వ్యూహాలను అమలు చేశారు. నిజమే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ తొండ ముదురుతుందని ఆయన అప్పట్లో గుర్తించినట్టున్నారు. నెమ్మదిగా దూరం జరిపారు. అయితే ముదురుతున్న తొండ ఊరుకుంటుందా? రాష్ట్రాలకు పాకింది. ఎక్కడికక్కడ సమాజాన్ని ఎలా విభజించి పాలించాలి అని పాలించాలో ఆయా పార్టీల అధినేతలకు
నూరిపోశారు. కొన్ని చోట్ల అనివార్యంగా ఆయన సలహాలు తీసుకున్న పార్టీలు గెలుపొందాయి. ఇక అంతే, ఆయన ఏకంగా దేశ రాజకీయాలని శాసిస్తా అనుకుంటున్నట్లు ఆయన ఉసర వెళ్ళి తొండ ముదిరి ఏదో అన్నట్టు సామెత, తొండ ముదిరి ఊసర వెళ్ళిగా మారింది అన్నట్లు ప్రశాంత్ కిషోర్ పరిస్థితుంది. గుజరాత్లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ప్రశాంత్ కిషోర్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి సర్వే చేయించిండు. ఆ సర్వే చేసిన సందర్భంలో ఆ టీం సర్వే వలన అక్కడ ఉన్న ప్రజల్లో ఆదరణ వలన గెలిచింది. దాని తర్వాత అన్యంగా మిగతా రాష్ట్రాలకి దేశ రాజకీయాలపైన ప్రభావం చూపాలని టీమ్స్ పెట్టుకొని ఆ టీమ్స్ యొక్క ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎలక్షన్స్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు చెప్పటం, ఆ వ్యూహాలు ప్రతివ్యూహాల ఫలంగాన లేదా అక్కడ ఉన్న నాయకుల యొక్క వ్యూహాల వలన మొత్తానికి ఎగితే గెలుపొందినాయి. కొన్ని చోట్ల ఓడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకొని ఆయన దేశ రాజకీయాల్లో ప్రతిదీ నేను చెప్పినట్టే జరిగింది, నేను మాట చెప్పా అంటే ఓడాలంటే ఓడిద్ది పార్టీ, గెలవాలంటే గెలుస్తుంది అని ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలవడు, ఓడిపోయే పరిస్థితి ఉంది, అంత ఈజీ కాదు గెలవటం అని ఒక స్టేట్మెంటు ఓపెన్గా ఇచ్చేసిండు. మరి ఆయన దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిండు? ఏ స్టాటిస్టికల్ డేటా ఉంది, ఏ టీము వీళ్ళది ఎక్కడ పనిచేసింది, ఎట్లా చెప్తుండంటే ఓవరాల్గా. అంటే దీంట్లో వేరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రలోభాలకు లొంగే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుండో ఆయనకు కొంత బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ను ఆడుకోవడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కూటమి ప్రయత్నం చేస్తున్నట్టు, ఆ కూటమి చేత ప్రలోభపడి కూటమి చేత ప్రభావితం అయ్యి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనేది నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కొంత స్టేట్మెంట్ ఆయన యొక్క వ్యాఖ్యలను ఖండించారు. దానికి సంబంధించిన ఒక వార్తని ఈరోజు ఇచ్చారు. నువ్వే రావాలి, నువ్వే ఉండాలి, సీఎం జగన్తో ముఖాముఖిలో పెన్షనర్లు, నేను వస్తా మీ గడప వద్దకే పెన్షన్లు పంపిస్తా, వాలంటరీ వ్యవస్థ పునరుద్ధరణపైన నా మొదటి సంతకం. సీఎం జగన్ భరోసా, భావోద్వేగాలతో సమస్యలు మొరపెట్టుకున్న వృద్ధులు. సీఎం జగన్ ప్రకాశం జిల్లా బస్సు యాత్రకు విశేష స్పందన. నువ్వే రావాలి, నువ్వే ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది 58 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వయోవృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి, విడోస్కి ప్రతి గడపకి ప్రతి ఇంటికి పెన్షన్ వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ఫస్ట్ తారీఖు రోజు టంచనగా పంపించిండు. దాని యొక్క ఫలితం, దాని యొక్క రిజల్ట్ కనపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు పోయినా, ఏ గ్రామానికి పోయినా నీరాజనాలు పడతాం. దాంట్లో ప్రధానంగా ఈ పెన్షనర్లు ప్రధానంగా వాళ్ళు నీరాజనం పడుతున్నారు. తప్పనిసరిగా నువ్వే రావాలి, నువ్వే ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రేంజ్లో వాళ్ళకి నేనే వస్తాను, మీకు పెన్షన్ ఇంటికి పంపిస్తాను, వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం పెడతాను, మీ ఊపిరైన వాలంటరీ వ్యవస్థను తప్పనిసరిగా ఉంచుతాను, దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా, కాబట్టి మీరు ఎట్లాంటి చింతపడదు అని చెప్పి ఆయన కూడా వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి. భావోద్వేగంతో కూడి వాళ్ళు కొన్ని సమస్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రలు ఎక్కడికక్కడ కొన్ని వర్గాలను కలుసుకుంటుండో డైరెక్ట్ పోయి వాళ్ళతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని ఆయన రిజిస్టర్ చేసుకుంటుండే. ఇది ఒక రకమైన అనుభూతి. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కలివిడిగా మాలో తిరిగి మా యొక్క సమస్యల్ని ఒక సామాన్య మనిషి లెక్క తెలుసుకుంటుండు, ఒక సీఎం హోదాలో కాకుండా అని చెప్పి కొంత అదైతే చాలా ఎక్సలెంట్ ప్రభావం చూపిస్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో హెడ్డింగ్ ఐటమ్ అవ్వాతాతలు ఆలోచించండి, పెన్షన్దారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు చెప్పేవన్నీ హద్దులేని అబద్ధాలే, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, నాకు తెలిసింది విలువలు విశ్వసనీయతే. బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు, మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66,34,000 బాబు హయాంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, మన ప్రభుత్వ హయాంలో 66,34,000 పెన్షన్లు ఇస్తున్నాం. నాడు పెన్షన్ల ఖర్చు 400 కోట్లు అయితే నేడు నెలకు 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. 58 నెలల్లో ఏకంగా 90,000 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం. బాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేశాడు. మేము చెప్పిన ప్రతి హామీని 99% నెరవేర్చాం. మంచి చేసే విషయంలో మనతో ఎవరు పోటీ పడలేరు. అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే పరిస్థితే ఉండదు, తగ్గేదిలే అంటుండు. వాళ్ళు ఎలాగో చేసేది లేదు కాబట్టి చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలు రెక్కలు కట్టేస్తే చాలు, ఎలాగో చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది.
మీ బిడ్డ అలా కాదు, ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు అంటూ పెన్షన్దారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి సంబంధించిన నాయకులు అనేక హామీలు ఇస్తారు. 1 సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు యువతని. 4 లక్షల ఉద్యోగాలు ఒక్కొక్క సంవత్సరానికి ఇస్తాయి. మొత్తం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. అవి ఇచ్చేది లేదు, మన లేదు. రాజోడో రెడ్డోడో తర్వాత సంగతి, ముందైతే అందాం అని అధికారంలోకి రావాలా అనే పరిస్థితులు ఆయన ఉంటుంది. దాన్ని ఉద్దేశించి అట్లే పెన్షను ఏప్రిల్, మే, జూన్ నెల కూడా జూన్ నెలలో ఇంటికి పంపిస్తా అంటుండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. 4000 చొప్పున. అది చేసేది కాదు, మన కాదు కాబట్టి చెప్పేద్దాం, ముందు నమ్మి బుట్టలో పడితే పడతారు, వాడుకుందాం, పడకపోతే వదిలేద్దాం అని చెప్పి ఏది పడితే అది అడ్డగోలుగా అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండ్రు. కాబట్టి అబద్ధాలు నమ్మేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగ చేసేది కాదు, మన కాదు, అది చేసేది ఉండదు, మన లేదు. కాబట్టి మీరు చెప్పింది అంత తేలిగ్గా చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాలు, మోసాలు, కాబట్టి ఆయన చేసేది కాదు. కాబట్టి చెప్పడానికి ఏముంది, ఏదైనా చెప్తాడు, నోటికి ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని ఆడతాడు. కాబట్టి మీ బిడ్డను ఆదరించండి, నేను చేసి చూపించాను, చేస్తున్నాను, చేయబోతున్నాను, కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మీతోనే మా పయనం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనం నినాదం. 10 కాలాల పాటు పరిపాలన అందించాలని ఆకాంక్ష. ముఖాముఖిలో సీఎం జగన్ను ఆశీర్వదించిన అవ్వాతాతలు. సంక్షేమ అభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన. మండు టెండను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం. కురిచేడు వినుకొండలో జనసంద్రాన్ని తలపించిన రోడ్ షో. మీతోనే మా పైన ఉంటుంది, మిమ్మల్ని ఆదరిస్తాం, మీరే మాకు మంచి చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అవ్వాతాతలు ఎక్కడికక్కడ ఆశీర్వదించిన పరిస్థితి, ఆదరిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ బస్సు యాత్ర యొక్క ఫలితం స్పష్టంగా కనపడుతుంది. ఎలక్షన్ల పైన స్పష్టంగా, ఎలక్షన్ రిజల్ట్ పైన, ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది అనేది ఈ బస్సు యాత్రని, ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విశ్లేషణలు కూడా అదే చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎక్కడికక్కడికి వాలంటీర్లు మేము ఏమనలేదు, వాలంటీర్లు మేము తీసేయనలేదు, పెన్షన్ల పంపిణీని ఆపనలేదు, ఇట్లా యూటర్న్లు తీసుకొని గతంలో ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో అవన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లు ఇస్తాను. వాలంటీర్ వ్యవస్థను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, వాలంటీర్లను బలోపేతం చేస్తాం, ఇట్లా అనే పరిస్థితి ఏందని జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ. అవ్వాతాతలు వీళ్ళల్లో ఒక రకమైన ముద్ర పడ్డది. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆయన కెరియర్ మొత్తంలో కూడా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రోజు మా ఇంటికి పెన్షన్ పంపలేదు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మా ఇంటికే, మా గడప దగ్గరికి ప్రతి 1 తారీఖు రోజు టంచనగా, అది గాలి వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, నిప్పులు పడ్డా కానీ ఇంటికి తెచ్చి పంపిణీ చేసే పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ ఎవరూ చేయలేదు, ఆయన చేసిన పరిస్థితి లేదు, కాబట్టి ఈయన చేసిండు అని చెప్పి ఒక ఆదరణ అనూహ్యంగా వచ్చింది. గ్రాఫ్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి అనే పేరుతోనే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుండో గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుంది రోజు రోజుకి. ఎప్పుడైతే మేమంతా సిద్ధం సభలతోనే అవ్వాతాతలు వాలంటీర్ల ఇష్యూని ఎత్తుకొని, పెన్షన్ల ఇష్యూని ఎత్తుకొని, ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో పెన్షన్ల విషయంలో ఇంటింటికి పంపిణీ చేసి అనేది తెలుగుదేశం పార్టీ ఆపు చేసింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు లేఖలు రాసి ఆపారు అనేది ఎప్పుడైతే నిజమో అనేది నిర్ధారణ అయిందో ఆ రోజు నుంచి అక్కడ గ్రాఫ్ పడిపోతుంది, ఇక్కడ గ్రాఫ్ పెరుగుతుంది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెంబేలు ఇస్తుండు, వాళ్ళకి సంబంధించిన మీడియా, పచ్చ మీడియాకు సంబంధించి రకరకాల వార్తలు అయిపోయింది, ఇల్లు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఐఏఎస్లు పోయారు, ఐపీఎస్లు పోయారు, ప్రశాంత్ కిషోర్ చెప్పిండు, ఇట్లాంటి గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ట్రాన్స్ఫర్లు అయితే అయిపోయింది, మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయింది ఏపీ. ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగు, ట్రాన్స్ఫర్లు చేశారు, అద్భుతంగా చేశారండి. ఇంకో రోజు మళ్ళా కొత్త వాళ్ళని నియమిస్తే లేదు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విధేయులు ఇళ్ళు, ఏళ్లను నియమించిండు జవహర్ రెడ్డి గారు సిఎస్ అని చెప్తారు. ఇవాళ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గురించి చెప్తారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ప్రజలను వదిలిపెట్టి గాలిలో మేడలు కడుతున్నారు. ప్రజలకు సంబంధించి ఏం పని చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు అధికారుల మీద, బ్యూరోక్రాట్స్ మీద, లేకపోతే సర్వేల మీద, వీటి మీద ఆధారపడతాం కానీ జనం మీద చంద్రబాబు నాయుడు గారు ఆధారపడలేదు. జగన్మోహన్ రెడ్డి ప్యూర్లీ ప్రజలను అభిమానిస్తుండు, ప్రజల మీద ఆధారపడ్డాడు, ప్రజలను నమ్ముకుండు, ప్రజలను విశ్వసించిండు. కాబట్టి ప్రజలు ఆ రేంజ్లో ఆదరిస్తున్నారు. ఇది అవాతాతలు ఆలోచించండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్కి సంబంధించి ఒక వార్తనిచ్చారు. టీడీపీలో ఆడియో దుమారం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ సంభాషణలతో ఆ పార్టీలో కలవరం, సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు, ఆత్మకూరులో ఆనమకు 10,000తో ఓటమి ఖాయం.
వైఎస్ఆర్సీపీని విడిపోవడం నాకు ఇష్టం లేదు, ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం, కలకలం రేపుతున్న టీడీపీ కొవ్వూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు ఎవరూ లేక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థులు దిగుమతి చేసుకుంది అని చెప్పి విజయసాయి రెడ్డి చెబుతున్నాడు. నా సోదరుడికి 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నిన్న కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి. వాళ్ళ సతీమణి కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొన్నటి వరకు ఈ మధ్యకాలం వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి దిగుమతి చేసుకోండు చంద్రబాబు నాయుడు అనేది ఒక ఆడియో నిన్న రిలీజ్ అయింది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొవ్వూరు అభ్యర్థి, వాళ్ళ సోదరుడు నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి ఆయన నిన్న ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఆమె ఆయనతో మాట్లాడింది, నాకు మద్దతు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఎంట పడుతున్నారు, మాకు ఇష్టం లేదు వాస్తవంగా వైఎస్ఆర్సీపీని ఏడటం, అయినా వాళ్ళు రోజు ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వచ్చి కలుస్తారు, మీరు నిలబడాలి, మాకు అభ్యర్థులు లేరు, మీరైతేనే గెలుస్తారు, మీ కుటుంబం అయితేనే గెలుస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ యొక్క దిగజారుడుతనం ఏంటి అనేది స్పష్టంగా దాంట్లో కనపడుతుంది అనేది ఆ ఆడియో అర్థం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత సోదరుడికి గాలం వేయాలని చూశారు. ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అన్నమాట. మీకు టికెట్ ఇస్తాం అని వాళ్ళు ఎంట పడి టికెట్ ఇచ్చి అటు భార్యకి భర్తకి మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సోదరుడికి చిచ్చు పెట్టండి, ఆయన ఇట్లా ఆగండి అని ఒక కుట్ర చేసిండు. ఆ కుట్ర బట్టబయలు చేసిండు ఆయన. ఆ నేను ఆడియోని రిలీజ్ చేసిండు. 3 కోట్ల ఆఫర్ చేశారట, నువ్వు మీ అన్నని కాదని నువ్వు నా వైపు రా అని చెప్పి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఆడియోలోనే స్పష్టంగా చెప్పిండు, లేదు నేను ఎప్పుడు అట్లాంటి చేయను అని చెప్పి కూడా చెప్పిండు. కాబట్టి దానికి సంబంధించిన ఆడియో నిన్న కలకలం రేపింది. ఆడియోకి ఇంతవరకు సమాధానం లేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఇక్కడ నుంచి ప్రశాంతి రెడ్డి వైపు నుంచి కానీ. మొత్తానికైతే దాంట్లో ఇంకొకటి ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి 10,000 ఓట్లతో ఓడిపోతారని చెప్పారు. ఆత్మకూరులో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోతారు, ఆయనకు టికెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, ఓడిపోయే క్యాండిడేట్ ఆయన, నువ్వు అక్కడి నుంచి నిలబడని మేడం ఏమని రిక్వెస్ట్ చేశారండి. లేదు మేము అక్కడి నుంచి నిలబడం అన్నమాట. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఓడిపోతారని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ముందే డిసైడ్ అయింది. విధి లేని పరిస్థితుల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారని దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. అంటే ఓడిపోతారని తెలిసి కూడా టికెట్ ఇచ్చారు, అది వదిలేసుకున్న సీటే. ఆనం సీటు కూడా వదిలేసుకున్న సీటే అనేది స్పష్టంగా, ఎందుకంటే ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి కూడా పనిచేస్తాడు, బాగా ఆయన గెలుస్తాడు అని చెప్పి, ఆనం 10,000తో ఓడిపోతారని చెప్పి, సర్వేపల్లిలో ఓడిపోతారని చెప్పి, అంటే ఒక సీక్రెట్ అనేది బయటకు వచ్చింది. అంటే చాలా జిల్లాల్లో అట్లా ఓడిపోయే టికెట్లు ఉన్నాయి. భయంలో బయట పార్టీల నుంచి వస్తే టికెట్లు ఇచ్చారు, బయట పార్టీల నుంచి గుంజుకొని టికెట్లు ఇచ్చారు, రాని దగ్గర ఇక ఉన్నోళ్ళకే ఇచ్చారు, వాడిని గెలవని అని చెప్పి. అంటే దీన్ని బట్టి మిగతా జిల్లాల్లో కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు టికెట్లు తీసుకున్న వాళ్ళ చాలామంది ఓడిపోయే అవకాశం ఉందని. జనసేన నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చిందో అక్కడ కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అది బయటికి మేకపోతు గాంభీర్యంగా మేము గెలుస్తాం అనేది చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆడియోని బట్టి చెప్తుంది, ఆడియోని బట్టి మనకు అర్థం. సర్వేపల్లి టికెట్ చంద్రబాబు రెడ్డికి ఇవ్వట్లేదు, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు స్వయంగా వీళ్ళకి చెప్పిండట. అక్కడ నుంచి మీరైతే బాగుంటుంది పోటీ చేయండి అని. ఏమి ఇష్టపడలే అంటే సర్వేపల్లి ఓడిపోద్దని చంద్రబాబు నాయుడు ఓపెన్ స్టేట్మెంట్ అది వీళ్ళకి చెప్పిండు. బయటికి చెప్పకపోవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య చర్చ. ఆనం రామనారాయణ రెడ్డి ఓడిపోతారు అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు వీళ్ళకి చెప్పిన పరిస్థితి. అట్లా అంటే ఈ కంటెక్స్ట్లో ఈ జిల్లాకు సంబంధించి వీళ్ళతో డిస్కస్ చేసినలో 1-2 సీట్లు వీళ్ళకి ఆఫర్ చేసిన దాంట్లో మిగతా జిల్లాలో ఎవరో ఒకరితో డిస్కస్ చేసి ఉంటాడో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడెక్కడ ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో అనేది ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఒక గాలం వేసిండు, బీజేపీ అనే ఆయుధంతో ప్రజలకు గాలం వేద్దాం, పొత్తుతోని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో స్పష్టంగా ఆధారంలో లేదు తెలుగుదేశం పార్టీ కూటమికి అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి చెప్పకనే చంద్రబాబు నాయుడే చెప్పిండు మనం ఓడిపోతాం అనేది. కొన్ని సీట్లలో నెల్లూరు జిల్లాలో స్పష్టంగా ఒక 3-4 సీట్లు ఆయన స్పష్టంగా నోటితోనే వీళ్ళకి చెప్పిన పరిస్థితి. అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎట్లుందనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక వార్త. రాజకీయాల్లోనూ పవన్ నటనే, స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు, త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు, భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి, అనకాపల్లి సీట్ను ఎందుకు త్యాగం చేశారు, జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీ బానిసలుగా మార్చారు,
పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెళ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్. రాజకీయాల్లోనూ పవన్ది నటనే, సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లోనూ నటనే. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచిండు. అనకాలపల్లి సీట్ని ఎందుకు త్యాగం చేసిండు, జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి అమ్మేసిండు అనేది ఆయన హాట్గా కామెంట్ చేసిండు. జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి బానిసలుగా మార్చిండు, పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెళ్ల మనోహరు అని చెప్పి నాదెళ్ల మనోహర్ పైన అంటే కులం యాంగిల్లో మాట్లాడిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు నాదెళ్ల మనోహర్ని మేనేజ్ చేసి క్యాస్ట్ పరంగా పవన్ కళ్యాణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన మాటలిని మనోహర్ మాటలిని జన సైనికుల్ని కూలీలుగా తెలుగుదేశం పార్టీ జెండా కూలీలుగా టీడీపీ బానిసలుగా మార్చారు, పార్టీని సర్వనాశనం చేశారు అని చెప్పి భీమవరం నుంచి పిఠాపురానికి ఎందుకు మారారో పవన్ చెప్పాలి. త్యాగం పేరుతో లోపాయకారి ఒప్పందాలతో వారిని నమ్మిన వారిని నాలాంటి వారిని నట్టేట ముంచారు అని చెప్తూ ఈయన ఇంకో స్టేట్మెంట్ కూడా ప్రెస్లో నిన్న వీడియోలో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పిండు. త్యాగం త్యాగం అంటారు, త్యాగాలు చేయాలి, త్యాగం చేయాలి, త్యాగం పేరుతో నాలాంటి వాళ్ళని నట్టేట ముంచారు. ఆ త్యాగం ఏదో పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు, నాదెళ్ల మనోహర్ ఎందుకు చేయకూడదు, త్యాగం మేమే చేయాలనా అని జర సూటిగా ప్రశ్నించండి. ఎస్, త్యాగం అనేది చేస్తే మరి పవన్ కళ్యాణ్ చేయాలి, నాదెళ్ల మనోహర్ కూడా చేయాలి కదా, వాళ్ళ సీట్లు వాళ్ళే ఉంచుకున్నారు, మాలాంటి వాళ్ళని గొంతు కోసే ప్రయత్నం చేసి త్యాగం అనే దానికి పేరు పెట్టారు అని చెప్పి ఒక వార్తని మళ్ళీ పలికిన బాబు చిలక. నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం. చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగుట్టుకి చేరిన ప్రశాంత్ కిషోర్. అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి. ఏ యంత్రాంగం లేని పీకే ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు. 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించింది చంద్రబాబు. ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం. రాజకీయంగా కలిసి రాక దిక్కుతోచని స్థితి. దీంతో ఇంధనం అంటే ధనం కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వికటించిన జోస్యం. మళ్ళీ పలికిన బాబు చిలక అంటే ప్రశాంత్ కిషోర్ నిన్న పలికిన పలుకులకు సంబంధించి బాబు పలికించిండు. ఇదే పద్ధతిలో 2019లో నిజంగానే లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితే లేదు, వైఎస్ఆర్సీపీ గెలవదని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేది 1-2 సార్లు. లగడపాటి రాజగోపాల్ స్టేట్మెంటు సర్వే అంటే ఒక నిబద్ధత ఉంటుంది, దాంట్లో యాక్యురసీ ఉంటుందని గతంలో కొంత పేరుంది కాబట్టి దానితో నిప్పించిండు. అది కాస్త వికటించింది. 23 సీట్లకి చెంప చెళ్ళు అనిపించి కర్రు కాల్చి వాత పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు, ఆయన అడ్రస్ లేడు, అడ్రస్ గల్లంత అయింది. అంటే ఆయన స్పష్టంగా చంద్రబాబు నాయుడు కోసమే చెప్పిండు అనేది అర్థమైంది. ఇక ఆయన సర్వే ఎట్లా విశ్వసనీయత అయింది. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ను కూడా అట్లే వాడుకుంటుండు. ఆయనకు కూడా దిక్కుదోసని పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడ డబ్బులు లేని పరిస్థితుల్లో, డబ్బులు ఆదాయం లేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఎంతో అంత ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా డబ్బులతో మేనేజ్ చేసి ఆయనకున్న గతంలో ఉన్న క్రెడిబిలిటీని వాడుకొని స్టేట్మెంట్లు ఇప్పిస్తే గెలిస్తేనేమో క్రెడిట్ ప్రశాంత్ కిషోర్కి పోద్ది, ఈయనకి పోద్ది. ఓడిపోతే మూటా ముల్లి చదువుకొని లగడపాటి లెక్క ప్రశాంత్ కిషోర్ పోయే పరిస్థితి అట. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ అర్థంగా కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అయింది. ప్రజలు ఉండాలి తప్ప వ్యూహకర్తలు, సర్వే సంస్థలు చేసేది ఏంది, ఏముంది ప్రజల్లో నాడి అనేది తెలుసుకోవడానికి తప్ప ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఎవరికి ఉండదు. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉండాలంటే ఇప్పుడు ట్యాపింగ్లు చేశారు. కేసీఆర్ తెలంగాణలో చాలా ట్యాపింగ్లు చేసిండు. ట్యాపింగ్లు ఎవరు చేసిండు? నాయకులకు సంబంధించిన ఎత్తుగాళ్ళు చేసిండు. కానీ ప్రజల మనసులను ట్యాప్ చేయలేదుగా. ప్రజల మనసులను ట్యాప్ ఎవడు చేస్తారో వాడు గెలుస్తాడు. ప్రజల మనసులో ఎవడైతే చోటు సంపాదిస్తారో వాడు గెలుతాడు తప్ప ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలని ఓటేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. ప్రశాంత్ కిషోర్ చెప్తే ఓటేస్తే ఇక అందరూ చెప్పించుకుంటారు, అందరూ స్టేట్మెంట్లు ఇప్పించుకుంటారు. అన్ని పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్ని పార్టీలకి వ్యూహాలు ఉంటాయి. కానీ దీన్ని నమ్మకుండా మీరు ప్రజలను నమ్మండి, ప్రజలను ఆదరించేటట్టు చేసుకోండి, ప్రజల దగ్గరకు పోండి, ప్రజలను ప్రేమించండి, ప్రజలను విశ్వాసం పొందాలి. అది చేయట్లే వీళ్ళు. అంటే అక్కడ పూర్తిగా ప్రజలపైన విశ్వాసం అయింది, ప్రజలు మన ఆదరించాలనేది మరి డిసైడ్ అయ్యారా ఎందుకు తెలవట్లేదు. కానీ దాన్ని వదిలేసి మొత్తం చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు వైసీపీ విధేయులని ఒకటి, ఇంకోటి ప్రశాంత్ కిషోర్తో స్టేట్మెంట్లు ఒకటి, ఇట్లా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తానికి మళ్ళీ పలికిందట బాబు చిలక. మళ్ళీ ఇంకెన్నిసార్లు పలికిద్దో ఈ మధ్యకాలంలో చూడాలి. మళ్ళీ పలికే అవకాశం కూడా ఉంటుంది. దీంతోనే పోద్దని మనం అనుకోలేము. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం.
తెలంగాణది కదా ఇది. దిశ పేపర్ చూద్దాం. ఇదేం పొత్తు, ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో రాష్ట్రంలో 5 ఏళ్లగా పాలన, సీఎం జగన్ అమలు చేసింది ఎన్డీఏ విధానాలే కదా, ఎంఐఎంలా బీజేపీ మరో పార్శ్వమే వైసీపీ, కాషాయ పార్టీతో పొత్తుని ఏమంటారు బాబు పవన్ అని ఇదేం పొత్తు అనే క్వశ్చన్ మార్క్ వేశారు. ఇదేం పొత్తు అనేది ప్రజలు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇదేం పొత్తు అంటే చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన పొత్తు, చంద్రబాబు నాయుడు గారు తన స్వలాభం కోసం పెట్టుకున్న పొత్తు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు అనేది ఏపీలో జరుగుతున్న చర్చ. అక్కడ మోడీ ఆదేశిస్తారు, ఇక్కడ జగన్ అమలు చేస్తారనే ప్రచారం ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. ఆయన మీడియా ముందుకు రారు, ఈయన అంతే. ఢిల్లీ నుంచి దేశాన్ని మోడీ షా పరిపాలించారు, అమరావతి నుంచి జగనే ఒక్కరే పరిపాలించారు. కేంద్రం ఉభయ సభల్లో ఏ బిల్లు పెట్టినా వైసీపీ ఎంపీలు బేషరతుగా మద్దతునిచ్చారు, ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు కూడా అంతే. ఇది స్పష్టంగా మనకి ఏపీలో కనపడుతుంది. ఏపీలో 25 ఎంపీలు ఉంటే 25 ఎంపీలు కూడా ప్రతి బిల్లులో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దశల వారీగా మద్దతు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు చివరికి జగన్మోహన్ రెడ్డి అయితే ఏ రోజు మోడీని కానీ అమిత్ షాని కానీ పబ్లిక్ డయాస్లో వీరులు సూర్యులు అని పోవడలే. కేంద్రము రాష్ట్రాల సంబంధాల్లో భాగంగా సఖ్యత మెయింటైన్ చేశారు, కొంత నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడినోడు, గత 2018లో అనేక విమర్శలు చేసి ఒకటేసారి 2024కి సీన్ కట్ చేస్తే ఇక్కడికి వచ్చి మోడీ వీరుడు, మోడీ సూర్యుడు, మోడీ అంటే ఇది, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం అని ఆకాశానికి ఎత్తారు. అంటే దీన్ని బట్టి ఆయన స్వలాభం కోసం, స్వార్థం కోసమే పొత్తు పెట్టుకుండా అనేది అర్థమవుతుంది. అందుకే ఇది ఏం పొత్తు, దీన్ని అసలు ఏం పొత్తు అంటారని ఇటు బాబుని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ, అది జనసేనకు సంబంధించిన కేడరు, ప్రజలు, ఏపీలో ప్రజలు. ఈ పొత్తుని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదనేది మనకు కంప్లీట్గా అర్థమైంది. నిన్న చక్రబంధం అనే ఒక వార్త వచ్చింది. తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా బీజేపీ చక్రబంధంలో చిక్కుంది. ఈయన పులి నోట్లో తలకాయ పెట్టినది స్పష్టంగా కనపడది. ఇప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ చర్చించుకోండి, ఇదేం పొత్తు, ఎక్కడ పొత్తు. అసలు ఈ పొత్తు గురించి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పోయింది. అటు బస్సు యాత్రతో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. బస్సు యాత్రతోనే ఆయన ఈ 5 ఏళ్లలో ఏం చేసిండు, చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేయలేదు, నేను ఏం చేసినా అని స్పష్టంగా చెప్పుకోగలుగుతుండు. దాన్ని జనం విశ్వసిస్తాను, నమ్ముతుండ్రు, ఎస్ నిజమే కదా అని. కాబట్టి అది ఏ పొత్తు అయినా వికటించిన పొత్తే. దేశానికే ఆదర్శం వాలంటీర్లు, వారి పునరుద్ధరణపై ఫైల్ పైనే నా తొలి సంతకం, బాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే, మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశానికే వాలంటీర్ల ఆదర్శం, వారి పునరుద్ధరణ ఫైల్ పైన తొలి సంతకం, బాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే, మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. బాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అది ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, ఆ పులి నోట్లో ఎట్లాగా ఆయన తలకాయ పెట్టిండు, మిగతా వాళ్ళు పెట్టడానికి ఇష్టపడాలి. ఏపీలో ప్రజలు పులి నోట్లో తలకాయ పెట్టదలుచుకోవాలి. పులి నోట్లో తలకాయ పెట్టుకొని పులికి పులిహార ఎవడు గాడు కదా. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, ఏపీలో ప్రజలు పులి నోట్లో తలకాయ పెట్టి చంద్రబాబు నాయుడిని మద్దతు ఇయ్యదలుచుకోవట్లే, చంద్రబాబు నాయుడికి ఆదరించదలుచుకోవట్లే. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఆయన చెప్పిండు, వాలంటీర్ల ఫైల్ పైన మొదటి సంతకం ఉండబోతుంది అని చెప్పి. వాలంటీర్ల పునరుద్ధరణ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల తొలగించారో వాళ్ళని పునరుద్ధరించే కార్యక్రమం తొందరలోనే చేస్తాం. ఫస్ట్ సంతకం దానిపైనే ఉంటుందట. అది ఒక వార్త. దిశ పేపర్కి సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏమి ఇచ్చారనేది. చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు, ముఖ్యమైన దసరాలను దహనం చేసిన సిట్ సిబ్బంది, ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు, జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట, ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్లు సరిగా రాలేదట, అందుకే కాల్చేశారట. సిట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం. ఇది కీలక పత్రాలట. చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు. ఎవరు చెప్పారు కీలక పత్రాలని? ఈనాడు పత్రికకి. అసలు అది ఇదేమన్నా ప్రజలకు ఉపయోగపడేదా, ప్రజలకు సంబంధించిందా? చంద్రబాబు నాయుడికి లోకేష్కి సంబంధించి కేసు ఉంది, ఆ కేసు సంబంధించి ఛార్జ్షీట్ ఉంది, కేసు ఫైల్ మొత్తం కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న పేపర్లో లెక్కలోకి వస్తాయి. కోర్టులో ఏదైతే మార్క్ అయిన డాక్యుమెంట్స్ మొత్తం ఉంటాయి, దాంట్లో ఎవడు చింపేసేదిగా తీసేసేదిగా. ఇది ఏదో వాళ్ళు ఏదో స్క్రాప్గా తీసేసిన దానిపైన హెరిటేజ్ లోగో ఉంది కాబట్టి హెరిటేజ్ పేపర్ చింపేస్తే ఎక్కడ పోతాయి? వీళ్ళు చింపేస్తే నీ ఆఫీసులో పేపర్లు ఉండవా, కోర్టులో లేవా పేపర్లు? దీన్ని ఏదో పెద్ద భూమి బద్దలైనట్టు, ఇక ఆడేదో పెద్ద కొంపలు మునిగినట్టు
దీనివల్ల ఏదో ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ క్లీన్ షీట్ వచ్చినట్ట, వాళ్ళకి ఆల్రెడీ కత్తి ఏలాడుతుంది మెడ మీద, కత్తి ఏలాడుతుంది. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ట్రయల్ నడుతుంది, కోర్టులో పెద్ద ఫైల్ ఉంది, బంచు. అది రికార్డు. మిగతా రికార్డు ఎవడు పట్టుకోడు. ఈ రికార్డు పనికి వచ్చేదా పనికిరాదే పక్కన పెట్టి కోర్టులో ఏదైతే సిఐడి సబ్మిట్ చేసిందో వీళ్ళ పైన ఛార్జ్ ఫ్రేమ్ చేస్తూ సబ్మిట్ చేసిన పేపరు, మిగతా పేపర్ కిందకి రావు. అది స్పష్టంగా ప్రతి సామాన్యుడికి లీగల్ నాలెడ్జ్ కొంత గొప్ప ఉన్నవాళ్ళకు కూడా తెలుసు. దాన్ని పెద్దగా చూసి అయిపోయింది ఇక కాల పెడతారు ఎవడన్నా. నిజంగానే ఆయన పైన కేసు ఉండే ఆధారాలు ఉంటే ఎందుకు కాల పెడతారు? ఏం దొంగతనం చేశారు వీళ్ళు కాలబెట్టడానికి? దాన్ని ఏదో పెద్ద భూమి బద్దలైనట్టు వాళ్ళు స్క్రాప్ కింద తీసేయచ్చు. వీళ్ళు స్క్రాప్ కింద తీసేసినంత మాత్రంలో కోర్టులో ఉన్న డాక్యుమెంట్లు ఎట్టబోతాయి? ఒకవేళ నిజంగానే మీ పైన తప్పుడు కేసు పెడితే కోర్టులో డాక్యుమెంట్ ఉంటుంది, దాని మీద ఫైట్ చేయొచ్చు కదా. ఐటీ రిటర్న్స్ అట, ఐటీ రిటర్న్స్ కాదు. ఐటీ రిటర్న్స్ ఎవరి దగ్గర ఉంటాయి? కంపెనీలో ఉండవా? హెరిటేజ్ కంపెనీలో దాంట్లో ఏదో భూమి బద్దలైనట్టు, అసలు ఏం శుద్ధ పూసలైనట్టు, ఏం తప్పు చేయనట్టు, మొత్తం భూములు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తున్నట్టు బిఎన్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లెక్క అసలు ఏమి పాపం నోట్లో ఏలు పెడితే కొరకనట్టు, ఇది క్రియేట్ చేసి ఏదో కేసు పెట్టినట్టు, ఇది ప్రజలకు సంబంధించిన అయినట్టు ఒక వార్తను పెద్ద బ్యానర్ ఐటము వేసింది ఈనాడు పత్రిక. మరి దాంతో ఏమవుతుంది, ఏముంది, ప్రజలకు దీంతో సంబంధం ఏముంది అనేది అర్థం కాని పరిస్థితి. సాక్షి చూద్దాం. అదే ఆంధ్రజ్యోతి పేపర్ తగలబెట్టేశారు. ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం. తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం. హెరిటేజ్ డాక్యుమెంట్లుగా పత్రాలుగా గుర్తింపు. కీలక పత్రాలని ఎవరు డిసైడ్ చేయాలి? కీలక పత్రాలను ఎవడన్నా మెడకాయ మీద తలకాయ మీద మెడకాయ ఉన్నాడు ఎవడైనా కీలక పత్రాలు తగలబెడతారు. కీలక పత్రాలు ఎక్కడ ఉంటాయి? కోర్టులో ఉంటాయి. ఏదో కోర్టులోంచి దొంగతనం చేసి తీసుకొచ్చి కాలబెట్టినట్టు కీలక పత్రాలు దహనం చేశారు. ఏమొస్తుంది కీలక పత్రాలు దహనం చేస్తే? మీకు సంబంధించిన పత్రాలు మీ ఆఫీసులో ఉంటాయి, కోర్టుకు సంబంధించిన కోర్టులో ఉంటాయి. దాన్ని కీలక పత్రాలు అంటే హెరిటేజ్ డాక్యుమెంట్ల ప్రతులుగా గుర్తింపు. హెరిటేజ్ అని చిన్న లోగో ఉంది అంతే. దాన్ని హెరిటేజ్ పత్రాలు హెరిటేజ్లో ఉంటాయి. వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? వీళ్ళ దగ్గర ఉంటే ఒకవేళ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి. మిగతా డాక్యుమెంట్ అంతా హెరిటేజ్లో ఉంటుందిగా. మీరు నిజంగానే దోషులు కాకపోతే, నిర్దోషులు అయితే ప్రూవ్ చేసుకుంటారు. కోర్టులో ఫైల్ ఉంది, కోర్టులో కేసు నడుతుంది, దాంట్లో మార్క్ అండ్ డాక్యుమెంట్లు ఉంటాయి. స్టేట్ నుంచి కొల్లి అవుటు. పోలీసు పరిశీలకుడుగా అసోంలో బాధ్యతలు. జగన్కి ఎన్నికల కమిషన్ మరో షాకు. వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామరెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి. బాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం. మాట వినని అధికారులు, విపక్షాలపైన గురి. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో ప్రశ్న పత్రాలు కాల్ చేశారు. ఏంది అవుట్ అంటే? అయిపోయింది. ఆయన ఏపీలో లేడు ఇప్పుడు. వైసీపీకి అస్మదీయ అట. ఇక అంతే. ఇక జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయి చంద్రబాబు నాయుడికి వెళ్తాడు అన్నట్టు. కొల్లి ఏంది రఘురామరెడ్డి. ఈయన వల్లనే ఇక ఓట్లు పడితే, ఈయన వల్లనే ఓట్లు వేసి జనాలు పార్టీలను గెలిపిస్తారా? దీన్ని బట్టి ఇదేం అనుకోవాలా? ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్తే జనం ఓట్లేయరు. జనం నాయకుడిని నమ్మాలి, జనం పార్టీని నమ్మాలి, ఆదరించాలి తప్ప ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇంకోటి ఏమిచ్చారు? బాబును అరెస్ట్ చేసింది ఈయనే. బాబును అరెస్ట్ చేసి బాబును ఒక్కడనే అరెస్ట్ చేయలేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళ అరెస్ట్ చేస్తారు. బాబును అరెస్ట్ చేస్తే ఆయన ఏమన్నా సత్య హరిశ్చంద్రుడా? సత్య హరిశ్చంద్రుడికి ఎట్లా అరెస్ట్ చేసిందో బాబును అరెస్ట్ చేసింది ఆయన. బాబు ఏమి నోట్లో ఎలు పెడుతూ కొరకలేనోడా? భూములు అమ్ముకొని ప్రజాసేవ చేస్తుండా? ₹1 ఆస్తి సంపాదించలేదా? అక్రమ ఆస్తులు లేవా? బినామీలు లేరా? తెలవందా జనాలకి? బాబును అరెస్ట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ మనిషి అన్నట. ఆ ప్లేస్లో ఏ ఆఫీసర్ ఉన్నా బాబును అరెస్ట్ చేయాల్సి వస్తే చేయాల్సిందే. అది బాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆయన బాబు కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు. దాన్ని ఏదో పెద్ద పోతుంది. బాబును అరెస్ట్ చేయటే తప్ప ఏంది? ఆయన పెద్ద సత్య హరిశ్చంద్రుడా? లేకపోతే భూమి మీదకి ఆయన కంటే మించిన నీతిపరుడు లేడా? ఎందుకు దాన్ని బాబును అరెస్ట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన్ని దేశపై అస్సాంలో వేశారు. అయిపోయి అస్సాంలో ఎత్తే ఇక అయిపోయాయి. ఇక అందరు జనం అంతా బ్రహ్మరథం పడతారా చంద్రబాబు నాయుడికి? జనం పట్టాల్సింది ఇల్లు కాదు, ఆఫీసర్లు కాదు. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం అట. ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో పత్రాలు. ఈయన పోతే ఎన్ని రోజులు పోతాడు, ఎన్ని రోజులు ఉంటాడు అంటే? ఆఫీసర్ పోతే ఇక కేసులు మొత్తం తారుమారు అయితే ఎట్లా?
ఆఫీసర్లో కేసులు రన్నింగ్ అవుతుంటే ఆఫీసర్లు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతారు. అదేదో పెద్ద అసలు దానికి అర్థం లేకుండా మాటలు రాస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు, వారు ఏజెంట్లుగాను ఉండొద్దన్న ఈసీ, దీంతో రాజీనామా చేయించి మరీ బాధ్యతలు. ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం, పింఛన్ల పంపిణీలో విఫలం, వాలంటీర్లు లేనందనే అందలేదని ప్రచారం, నిజాలు బయటపడడంతో గప్చిప్, తాజాగా మరో వంకర వ్యూహం. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లట. ఎస్, రాజీనామా చేసినప్పుడు వాడు ఏజెంట్కి కూర్చుంటాడు, క్యాండిడేట్కి నిలబడతాడు, ఏదైనా చేస్తాడు. మీరెవరు కాదంటానికి? మీరు రాజీనామా చేయాలి, వాళ్ళు తీయాలి, సస్పెండ్ చేయాలి, రిమూవల్ చేయాలని ఒకటే వార్తలు రాత్రి. ఇప్పుడు వాళ్ళు మేము మీది ముఖాన కొట్టి వెళ్ళిపోతున్నారు ఆయన, మాకు అవసరమే లేదు, మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాం అవసరం అయితే అని పోతున్నారు. కాబట్టి మళ్ళా లేదు వాలంటీర్లను ఏజెంట్గా పెట్టడానికి ఒక తంత్రం నడుపుతుండు. ఎన్నికల కమిషన్ వద్దన్నది. ఎట్లా వద్దన్నది? ఒక సగటు భారతీయ పౌరుడుగా ఏజెంట్ కూర్చోవచ్చు, పార్టీ కార్యక్రమాలు చేయొచ్చు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పని చేయటానికి. ఆ యొక్క దాన్ని కల్పించింది ఎవరు? ఆ సిచ్యువేషన్ని మీరు. ఇవాళ మళ్ళీ అదొక తంత్రం అంట. తంత్రం ఏముంది అందులో? వాళ్ళు ప్రేమపూర్వకంగా ఆదరించడానికి వస్తున్నారు. దాంట్లో తంత్రాలు మంత్రాలు ఏమి ఉండవు. ప్రతిదీ తంత్రం మంత్రం అనిపిస్తే ఎవడు ఏం చేసేది పరిస్థితి లేదు. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.